సమీపంలో ట్రంప్ ఒక అతి ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏం చెప్పాడని చూస్తే, ఏలియన్స్ గూర్చిన ఫైల్ నేనొకటి రిలీజ్ చేస్తాను అని చెప్పి ఉన్నాడు. చాలా కాలంగా ప్రశ్నలు వేయబడుతూ ఉన్నాయి. ఏలియన్స్ అంటే ఏంటి అని చెప్పి అడిగినట్లయితే గ్రహాంతర వాసులు అని చెప్తారు. ఈ ఏలియన్ అన్నందుకు ఆ ఒక అర్థం మాత్రమే కాదు, అనేక అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి గ్రహశకలం పైనుండి పడుతుందనుకోండి, దాన్ని కూడా ఏలియన్ అనే మాట యూజ్ చేస్తారు. అంటే మన గ్రహము బయట నుండి వచ్చేటువంటి ఫారిన్ థింగ్ అని అర్థం దానికి. ఏదొచ్చినా ఏలియన్ అనే మాట యూజ్ చేస్తాం. కానీ పర్టికులర్గా వీళ్ళు యూజ్ చేసే మాట ఏంటని చూసినట్లయితే ఏలియన్ అని వాళ్ళు చెప్పేటువంటిది గ్రహాంతరవాసులు. ఇదేలాగా భూమిలాగా అనేక గ్రహాలున్నాయి. అందులో కంటికి కనపడని దూరంలో ఎక్కడో గ్రహంలో మనుషులు జీవిస్తున్నారు. మనలాగా మనుషులు జీవిస్తున్నారు. అలాగా ఆ మనుషులో, ఆ గ్రహవాసులో ఎవరో అక్కడ ఉన్నారు. వాళ్ళు మనలాగనే ఉన్నారు. వాళ్ళు మన భూమితో సంప్రదించాలని ప్రయత్నిస్తున్నారు అని కాలకాలంగా చెప్తూ ఉన్నారు. నేనే ఈ సమాచారాన్ని 40 సంవత్సరాలుగా వింటున్నానంటే చూడండి, ఇటువంటి విషయం చెప్పబడుతూ ఉంది. సమీపంలో దాని గూర్చిన ఒక పోడ్కాస్ట్ ఒకటి బారక్ ఒబామా మాజీ అధ్యక్షుడు మాట్లాడాడు. ఆ పాడ్కాస్ట్లో అతడేం చెప్పాడంటే, నేనది చూడలేదు, నాకు అది తెలీదు. ఏరియా 51 అనేది ఉంది, అంటే అమెరికా యొక్క సీక్రెట్ ఏరియా అంటారు. అది కూడా ఇంకా 100% బహిర్గతం కాలేదు, ఉంది అని చెప్తున్నారు. అందులోనే ఏలియన్ గురించి అన్ని రీసెర్చ్ జరుగుతూ ఉంది. అమెరికా యొక్క సీక్రెట్ విషయాలన్నీ కూడా కొంతమంది ఏం చెప్తారంటే, అమెరికా అధ్యక్షునికి కూడా తెలియని విషయాలు అందులో ఉంటాయి అని అంటుంటారు. ఇవి నమ్మదగినవా అని తెలీదు. అయితే వాళ్ళు చెప్తున్నారు, దానిలో 2 ఏలియన్స్ని పట్టి ఉంచారు, కొన్ని ఎగిరే వస్తువులొచ్చాయి, వాటిని పట్టి పెట్టాము. ఇలా ఏలియన్స్ గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. సో ఈ ఒబామా ఏం చెప్తున్నాడు, ఈ ఏరియా 51లో కూడా అటువంటిది లేదు, నేను చూసింది లేదు. ఎందుకంటే ఒబామా వచ్చి దాదాపు 2 టర్మ్స్ ఉండేడు. అతను ఒక సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్గా అక్కడ ఉండేడు. ఆయన కాలంలోనే బిన్ లాడెన్ని పట్టుకోవడం అయింది. ఒక టాప్ సీక్రెట్ అయిన ప్రాసెస్ అది. అలాగుంటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇందులో ఏం లేదు, మేం చూడలేదు అంటున్నాడు. కానీ దే ఆర్ రియల్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు. అది నిజమే, కానీ నేను చూసింది లేదు. దీన్ని బట్టి నిజం అంటున్నప్పుడు కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారు, అక్కడ నుండి కొన్ని సిగ్నల్స్ వస్తున్నాయి, వాటిని వాచ్ చేస్తున్నాం, అది మన రేడియో ఫ్రీక్వెన్సీలోకి వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు నిజము అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే, సమీపంలో దీని గూర్చి ప్రశ్న వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, దీని గూర్చిన ఒక ఖచ్చితమైన ఒక రిపోర్ట్ మేమిస్తాం అని ఆయన చెప్పి ఉన్నాడు. సరే, దీని వెనుక ఉన్నటువంటి బైబిల్ నుండి సత్యము ఏంటని అడిగినట్లయితే, మనం దీని గురించి ముందే ఎన్నో మాట్లాడున్నాం. మనకు తెలిసినంతవరకు బైబిల్ మట్టుకైతే ఈ భూమిలోనే దేవుడు మనిషిని సృజించాడు. గ్రహాంతర వాసులు ఉన్నారంటే మన మట్టుకైతే దూతలున్నారు. ఆకాశమండలముందున దురాత్మల సమూహమునుంది. అది దాటి దేవదూతలు పరలోకంలో ఉన్నారు అని చూస్తున్నాం. ఇదిగాక గ్రహాంతర వాసులంటే ఎవరని మనం చెప్పగలమంటే, ఇప్పుడు మరణించిన పరిశుద్ధులు వెళ్తున్నారు గదా, వారు పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాని వారు ఇక్కడికి తిరిగి వస్తారనే ఏ కాన్సెప్ట్ లేదు. అంటే ఇప్పుడు వచ్చిపోతున్నారనే కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే అబ్రహాం లాజరస్ సంఘటనలో చూస్తున్నప్పుడు అక్కడ నుండి ఎవరు వెళ్లరూ రాలేరని ఉంది. బైబిల్ వాక్యం ప్రకారం మనుషులొక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును అని ఉంది. సో వన్స్ అంతే. ఇప్పుడు మనవాళ్లు కూడా కథలు చెప్తుంటారు కదా, మరణించిన పరిశుద్ధులు ఆయన వచ్చాడు, నాతో కూర్చుని మాట్లాడాడు, వచ్చాడు పోయాడని చెప్తుంటారు కదా. అది ఈ కాలంలో చెప్పబడుతున్న కథలు చూడండి, 1% కూడా అందులో ఆ నిజముండానికి లేదు. ఎందుకంటే ఇటువంటి పరిశుద్ధులు తిరిగి వచ్చేదానికంటే పౌలు పేదరే తిరిగి వచ్చేయచ్చు కదా ఇక్కడికి. వాళ్లే ప్రసంగం చేస్తే చివరి కాలంలో ఎంత రివైవల్ వస్తుంది. ఇప్పుడున్న పరిశుద్ధులు మరణించి విళినోళ్లు తిరిగొచ్చారు, వచ్చి నాతో మాట్లాడారు, నేను వారిని చూశాను, ఇలా కథలు చెప్తారు. ఇది దేవుని వాక్యంతో కలవదు, అంగీకారము కాదు. అది మనం చూడలేం. ఇంకొక మెట్టు కూడా పైన చెప్పాలంటే, వాక్యానుసారంగా మరణించిన తర్వాత మరణించిన పరిశుద్ధులందరూ కూడా రూపాంతరం చెందుతారు. మర్త్యము అమర్త్యతను ధరిస్తుంది. వారు తిరిగొచ్చినప్పుడు ఎలాగో మీరు చూస్తారు చూడండి. ఇవన్నీ కూడా మనుషుల ఊహ. వారు ఆత్మలు ఏం మాట్లాడుతున్నామో తెలియకుండానే మాట్లాడటం. అయితే వాక్యానుసారంగా పరిశుద్ధులు మరణించి పరదేశంలోకెళ్తారు. అంతే, పని అయిపోయింది. సో వాళ్ళు తిరిగి రారు. దూతలు వచ్చిపోతుంటారు. బైబిల్ ప్రకారంగా దానియేలును చూడటానికొచ్చారు, మరియమ్మను చూడటానికొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా కొంతమంది చెప్తున్నారు, దూతలు మమ్మల్ని చూడటానికొచ్చారు. కానీ ఏంటంటే ఈ దానియేలును చూడటానికి, మరియమ్మను చూడటానికి, యోసేపును చూడటానికి వచ్చిన దూతలు ఇప్పుడు వీళ్ళు చెప్పే కథలు ఉన్నాయి కదా, ఈ దూతలు వచ్చారు, మాతో కూర్చునే టిఫిన్ చేశారు, ఆయన నేను స్నానం చేస్తున్నప్పుడు వచ్చి తలుపు తట్టాడు. ఇవన్నీ చూస్తే బైబిల్ లెక్క ప్రకారంగా ఒప్పుకునేదిగా లేదు. వారు ప్రార్థిస్తున్నప్పుడు వస్తారు, వారు ధ్యానించేప్పుడు వస్తారు, లేకపోతే లేపుతారు, ఇలాగే ఉంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది ఎలా ఒప్పుకోవడమో తెలియడం లేదు. వాక్యానుసారంగా ఒప్పుకునేదిగా లేదు. సరే, ఒకవైపు ఉంచేద్దాం. దేవదూతలు వచ్చిపోవడం మీరు రేడియో ఫ్రీక్వెన్సీలో చూడలేరు. మరి వారు సంప్రదించాలని చూశారు. ఇలాగెన్నో చెప్తూ ఉన్నారు చూడండి. కొన్ని సంవత్సరాలకి ముందు ఒక పాండుర వర్ణం గల గుర్రం కనపడింది అని చెప్తూ ఉండారు. ఆ తర్వాత అది చూస్తే ఒక ఫేకు, అది ఒక ఏఐలో చేసినట్టు ఆ రోజున్న టెక్నాలజీతో చేసిందనేటువంటిది చెప్పి నిరూపించారు వాళ్ళు. ఇలా చాలా ఉన్నాయి. ఆకాశంలో చెయ్యి, ముఖం కనపడింది. ఏది నమ్మద్దు, బైబిల్ ప్రకారంగా ఏదీ లేదు. సో అప్పుడు ఈ ఏలియన్స్ కథ ఏంటి, ఎందుకోసం చెప్పబడుతుంది అన్నట్టయితే,
చాలా ప్రాముఖ్యంగా అర్మగెదాన్ యుద్ధంలో జరగబోయే సంభవం అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్లు శ్రమకాలం. శ్రమల కాలం అనంతరం యేసుక్రీస్తు ఆయనతో పరిశుద్ధులు వస్తారు. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెనని యూదా 14:15లో హానోకు చెప్తున్నాడు. ప్రకటన 20వ అధ్యాయంలోనూ దీని గురించి చూస్తున్నాం. అదేలాగా అర్మగెదాన్ యుద్ధం గురించి మనం చదువుతూ ఉన్నాం కదా. సో ఈ కాన్సెప్ట్లో మరి చూసినట్లయితే ప్రకటన 16:16లో ఉంది. దీని ప్రకారం చూస్తే యేసు వేవేల పరిశుద్ధులతో రావాలి. వీరందరూ ఎలాగ వస్తారంటే ఈరోజు ఏలియన్ అని ఏది చెప్తున్నారో అలానే వీరు ఉన్నారు. అది బైబిల్లో నుండి తీసిన కథే చూడండి. సో యేసు ఆత్మగా ఉన్నాడు, దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆయనతో వచ్చేవారు ఆయన పోలి ఉందురని 1 యోహాను 3 మొదటి 2 వచనాలు. ఆయనతో వచ్చేవారు ఆయన పోలి ఉంటారు. అలాగున్నప్పుడు ఒక గొప్ప సమూహము భూమి మీదకొచ్చి యుద్ధము చేసి భూమిని పట్టుకుని 1000 ఏండ్ల పరిపాలన దేవుడు జరిగిస్తాడు. యాంటిక్రైస్టు వాడితో ఉన్నవారితో యుద్ధము చేసి ప్రభు పాలిస్తాడని వాక్యం చెప్తుంది. ఈ కథనే అపవాది ప్రజల మధ్య చేరవేశాడు. అలా అంతరిక్షం నుండి వస్తారు, పట్టుకుంటారు. అది చెప్పే కథ నిజమే. అలా చెప్పబడే ఏలియన్ అనేవారు ఎవరంటే రానున్న ప్రభువు, ఆయనతో వచ్చేటువంటి పరిశుద్ధులు, ఈ యుద్ధం ఇది ఒక హార్మెగెదాన్ వార్ అని చెప్తూ ఉన్నాం. దానికని ఇప్పుడే ప్రజల్లో ఒక విత్తనం విత్తుతున్నాడు. బాగా గమనిస్తే ఆదికాండం 3:15లో దేవుడు చెప్తాడు, నీకు ఆమె సంతానానికి వైరం కలుగజేస్తా. ఆ కార్యం జరగకుండా వాడు ఏం చేస్తున్నాడు? జ్యేష్ఠకుమారులందరినీ కూడా చంపే ప్రయత్నంలో ఉండాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్షిస్తాడని జ్యేష్ఠకుమారులను చంపుతూ ఉండాడు. మోసకాలంలో కూడా ఆ కార్యం జరిగింది. అయితే యేసుక్రీస్తు అది దాటి వచ్చాడు కదా, అక్కడ ఎందుకు జ్యేష్ఠకుమారులను ఎందుకు చంపాడంటే దానికంటూ ఒక కథ చెప్తుంటారు. జ్యేష్ఠకుమారుని బలి ఇస్తే మంచిదని స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు అపవాది ఇలా జరిగిస్తున్నాడంటే యేసు జన్మించకుండా ఉండాలని. ఇదే విధంగా ఇక్కడ యేసు పరిపాలిస్తాడని ఇప్పుడేం చేస్తున్నాడో ఒక కథ చెప్తూ ఉన్నాడు. ఏం కథ చెప్తున్నాడని చూసినట్లయితే ఏలియన్స్ రాబోతారు, పట్టుకుంటారు. వారిని గూర్చిన విషయాలు ఇలాగ ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు తక్షణం మనం ఆ సమయం దగ్గరకు వచ్చేసాం. సంఘం ఎత్తబడుతుంది. అక్కడి నుండి 7 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఆ 7 సంవత్సరాల్లోని ఆకాశం నుండి ఎన్నో గ్రహశకలాలు పడతాయి అని బైబిల్ చెప్తుంది. ఇవన్నీ జరుగుతుండగా చివరికి చూడండి, అప్పుడు పూర్తిగా ఈ కథ చెప్తాడు. ఏలియన్సే వీటన్నిటికీ కారణం. వారు వస్తున్నారు. ఆ గ్రహశకలాలు పడేప్పుడు కూడా ఏం చెప్తారు? ఏలియన్స్ మనల్ని ఢీకొంటున్నారు. అక్కడి నుండి ఏ కాలంలో లేనంతగా మన మీద పడుతుంది. ఇది సాధారణమైన విషయం కాదు. అక్కడి నుండి మనల్ని ఎవరు తాకుతున్నారు? ఇలా కథలు చెప్తుంటారు. చెప్పి చివరికి యేసుక్రీస్తు ఆయన దూతలు వస్తున్నప్పుడు లేక పరిశుద్ధులు వస్తున్నప్పుడు ఏలియన్స్ పట్టుకోవడానికి వస్తున్నారు అనే కథ చెప్పడానికోసమే, అలా ప్రిపేర్ చేయడానికి కోసమే ప్రజల మైండ్లో ఇప్పుడే ఒక విషయాన్ని సాతాను వేసి ఉంచాడు. అదే ఫైనల్ వార్. యాంటీక్రైస్ట్ జీసస్ క్రైస్ట్ కి మధ్యలో వార్. అందుకోసమే ఇన్ని విషయాలు చెప్పి పెడుతూ ఉన్నారు. ఏలియన్స్ అనే కథ సైన్స్లో ఇంతవరకును విజ్ఞానము అనేక విషయాల్లో ప్రూఫ్ అనేది ఇవ్వదు. ప్రూఫ్ ఇస్తున్నట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు ప్రపంచ సృష్టి అనేది ఉంది కదా, విజ్ఞానం చెప్తుంది. దానికైనా ప్రూఫ్ ఏంటి? ఈనాటికి 100% ప్రూఫ్ దేనికి ఇవ్వడం కుదరలేదు కదా. కోతి నుండి మనిషి వచ్చాడనేది పాఠం. అయితే క్రోమోజోమ్ ఈనాటి వరకు సెట్ కాలేదని సైంటిస్ట్ చెప్తూ ఉన్నారు. ఇంతవరకు 100% ప్రూఫే కాలేదు. వాళ్ళేం చెప్తున్నారు? కోతికి మనిషి క్రోమోజోముకి కలుస్తుంది. ఒకందులకు 100% అంతా కాదు, ఒకందులకే. చాలా వాటికి అలా కలుస్తూ ఉంటాయి. ఎందుకు అట్టిపండు క్రోమోజోమ్ కూడా తీసి చూస్తే మనిషితో కలుస్తుంది. ఎందుకు? క్రియేటర్ ఒకటే కదా. ఆయన క్రియేట్ చేసేప్పుడు ఆయన మూలాధారంతో అన్నిటినీ క్రియేట్ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందనుకుంటా. సో ఆ విధమైన కథలే ఈ ఏలియన్ కథలు. ఇప్పుడు సైన్స్ అది చేతిలో తీసుకుంది. దానికి అపవాది సైన్స్ సహాయాన్ని తీసుకున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏలియన్ కథలు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇక పోను దయచేసి ఇవేవి కూడా మిమ్మల్ని ఏం చేయవు. చివరిగా యేసుక్రీస్తు వచ్చేప్పుడు లోకంలో అందరూ ఏం చెప్తారు? ఆ రోజు మేము ఏలియన్స్ ఉన్నారని చెప్పాం, ఇప్పుడొచ్చారు చూడండి. ఇది రాబోయే హార్మగెదోనుకైనా ఒక సిద్ధపాటు. ప్రభు చిత్తమైతే మరొక నిన్నటి వరకులో రాకడ ఆలస్యమైతే మరల మిమ్మల్ని కలుసుకు